సృష్టిలోనే ఒక గొప్ప సృష్టి మహిళ. మహిళ గొప్పతనం గురించి గొప్పవాళ్లు ఎందరో ఎంతో గొప్పగా చెప్పారు. మహిళ గొప్పతనం గురించి ఎవరు తగినట్లుగా కూడా చెప్పలేదు, చెప్పలేరు అంటే కూడా అతిశయోక్తి కాదేమో. అమ్మగా, తోబుట్టువుగా, భార్యగా అడుగడుగునా మన తోడై నిలిచింది మహిళ. అనురాగం, ఆప్యాయతల కలబోత అయిన మహిళ ఆనందానికి ఆలయం తానై వెలిసింది. మన ఉనికికి మూలం, మనుగడకు అలవాలం మహిళ. మూగిన జీవన చీకటిలో కాంతి మహిళ. మానవ బంధాలను, సంబంధాలను కలుపుతూ కదిలే కావ్యం, మనల్ని కదిలించే కావ్యం మహిళ. మొత్తం మానవ జీవిత కథకు ఇతివృత్తం మహిళ. జీవన కథనానికి గమనం మహిళ. మానవ చరిత్రకు ఆత్మ మహిళ. అత్యుదాత్తతకు ఆకృతి మహిళ. తత్వపరంగాను, వ్యక్తిత్వపరంగాను, ప్రవర్తనాపరంగాను మహిళ ఎంతో విశిష్టమైంది. సారం లేని ఈ లోకంలో సారాన్ని ఇచ్చేది మహిళ అని తెలుసుకునే కాబోలు శివుడు తన అర్ధ శరీరాన్ని మహిళకు ఇచ్చాడు అని ఒక పూర్వ సంస్కృత శ్లోకం మనకు చెబుతోంది. వేదకాలం నుండి మహిళకు స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం నిండుగా ఉండేవని, మహిళకు విశేషమైన ప్రత్యేకమైన స్థానాలు ఉండేవని తెలియవస్తుంది. సమాజానికి, కుటుంబానికి మహిళ రక్షకురాలుగా వ్యవహరించాలని, మహిళలు యుద్ధంలో పాల్గొనాలి అని చెప్పిన వేదం భర్తకు సంపాదించే మార్గాలు నేర్పించు అని మహిళకు చెబుతూ ఆమె ఆవశ్యకతను మనకు తెలియచేస్తుంది. ఆది శక్తి అంటూ శక్తి అంటే మహిళే అని మనకు తెలియచెప్పడం జరిగింది. శివుడు శక్తితో కలిస్తేనే జగత్తును సృష్టించే శక్తి కలవాడు అవుతాడు అని సౌందర్యలహరిలో ఆదిశంకర్ల వారు చెప్పారు. మహిళ లేకపోతే శక్తే లేదు. ఈ భూమిపై దేవుడు మహిమ వెల్లివిరిసింది, అది మహిళ అయ్యింది. వ్యాఖ్యానించబడలేని ఔన్నత్యం, ఒక మూర్తిమత్వాన్ని పొందింది, అదే మహిళ. మహిళను సరిగా అర్థం చేసుకోవటం, సరిగ్గా గౌరవించటం సమాజం నేర్చుకోవాలి. సరైన మహిళకు సాటి సరైన మహిళా తత్వమే. సరైన మహిళ లేదా సరైన మహిళా తత్వం ప్రేరణ, స్ఫూర్తి కావాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామణులందరికీ వారధి టీవీ మనఃపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తుంది. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు అందరు మహిళలకు, అమ్మలకు, సోదరిమణులకి అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. ఈ రోజుల్లో సొసైటీలో మెన్, ఉమెన్ ఇద్దరూ కూడా ఈక్వల్లే. పూర్వం వన్స్ అపాన్ ఎ టైం 10 years అప్పుడు మన ఎంపవర్మెంట్ అని, సాధికారిత అట్లాంటి వాటికి మనం ఎక్కువ కష్టపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆడపిల్లలైనా మగపిల్లలైనా కూడా సమాజంలో ఈక్వల్గా చూస్తూ ఉన్నారు తల్లిదండ్రుల నుంచి పూర్వంతో పోలిస్తే. ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఆడపిల్లలైనా కూడా వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి మంచి ఉన్నత భావాలతో, మంచి ప్రవర్తన అట్లా ఒక మదర్కి కానీ అట్లా ఉంటే ఒక కుటుంబం అంతా పైకి వస్తుంది. దాంతోపాటు మనం సమాజానికి ఏం చేయగలము అవంతా కూడా ఆ మదర్ మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల స్త్రీలు అనేవాళ్ళు మంచి ఎడ్యుకేషన్ వాటికి వెనకం చేయకుండా వీళ్ళున్నంత వాళ్ళకు అందిన రీతిలో ఎడ్యుకేట్ అవ్వటం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అంతేకాకుండా ఇప్పుడు ఉండే స్త్రీలు, మహిళలు హెల్త్ ఇదిగా ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. మనకి అవేర్నెస్ ఎక్కువ ఉంటా ఉండింది. అట్లా ఉన్నా కూడా చాలా మంది ఆ డైటింగ్ అని ఇట్లాంటి కార్యక్రమం ఇట్లాంటివంతా కూడా చేసి అవసరమైన ఏజ్లో సరిగ్గా తినకపోవటం, ఎనీమిక్, ఇంకా రకరకాల డిసీజెస్ని కొన్ని తెచ్చుకోవటం, ఇట్లాంటివంతా అవాయిడ్ చేయాలి. ఇదే కాకుండా పూర్వంతో పోలిస్తే ఆడపిల్లలకి కొంచెం స్వేచ్ఛ అది ఇప్పుడు పేరెంట్స్ అందరు సొసైటీ కూడా ఇస్తూ ఉన్నారు. అది ఎంతవరకు మనం లిమిట్ చేసుకొని మనం సొసైటీకి ఎంత ఉపయోగపడతాము అనేది ఆడపిల్లలు ఇది మెంటల్ ఎబిలిటీ రావాలి ఖచ్చితంగా. మనకి స్వేచ్ఛ ఉన్నా ఇవంతా ఉన్నా కూడా ఒక రీతిలో ఉపయోగించుకుని సమాజానికి ఎంత సేవ చేయగలము అట్లాంటిది చాలా ముఖ్యం. ఈ ఇయర్ థీమ్ ఆఫ్ ఉమెన్స్ డే అంటే ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ అండ్ యాక్సిలరేట్ ద పవర్ అన్నమాట. అంటే మన ఉమెన్ పవర్ని ఒక మంచి ఎడ్యుకేషన్లోను, మంచి సైంటిఫిక్ వేలోను, ఇంకా ఎకనామిక్ గ్రోత్లోను సొసైటీకి ఉపయోగపడతామని ఆకాంక్షిస్తూ అందరూ మహిళలు ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో వృద్ధి చెందుతారని. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే ఫ్రమ్ వెంకటరమణ నరసింహ.
ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మహిళలు అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కూడాను బాగా పైకి ఎదిగి ఉన్నారు. ప్రతి రంగం అంటే ఇదివరకు ఒక టైంలో ఎలా ఉండేదంటే ఆడవాళ్ళు అంటే ఇంట్లో భయపడేవారు, ఈ పనికి వెళ్ళకూడదు, ఆ పనికి వెళ్ళకూడదు, ఇక్కడ చేయకూడదు, అక్కడ చేయకూడదని. కానీ ఇప్పుడు ఇంట్లో మగవాళ్ళే ప్రోత్సహిస్తున్నారు ప్రతి ఒక్కరిని. మీరు పైకి రావాలి, మీరు ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలని చెప్పని ఆడవాళ్ళు అన్ని రంగాలుగాను ముందుకెళ్ళి చాలా ధైర్యంగా ఉంటారు ప్రతి చోట్ల. ఇప్పుడు ఇదే విధంగా అందరూ కూడా అంత స్వశక్తితో ప్రతి మహిళ కూడా వాళ్ళకంటే ఒక గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటూ పిల్లల్ని క్రమశిక్షణతో పెంచండి మన రాష్ట్రం బాగుపడుతుంది. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా మరోసారి అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.